రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు ఆప్కాస్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేస్తూ వచ్చింది. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు సకాలంలో అందుతూ వచ్చాయి. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆప్కాస్ పరిధిలోని ఉద్యోగుల నెత్తిన పిడుగులాంటి నిర్ణయాన్ని మోపడానికి సిద్ధమవుతుందనే ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అవుట్సోర్సింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఆప్కాస్ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యోగులను మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీలకు లేదా సంస్థలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తాము మళ్లీ పాత రోజుల్లో లాగా దళారుల చేతిలో క్షోభకు గురి కావాల్సి వస్తుందని, జీతాల్లో కోతలు విధిస్తారని ఉద్యోగస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన: కమిషన్ల పేరిట దళారులు మా పొట్ట కొట్టకుండా ఆప్కాస్ రక్షణగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మా ఉద్యోగ భద్రత ఏమవుతుంది? నెలకు వచ్చే అరకొర జీతాల్లో కూడా కోతలు పడితే మా కుటుంబాలు ఎలా గడవాలి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ మార్పుల వల్ల శ్రమజీవులైన ఉద్యోగులు నష్టపోకూడదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆప్కాస్ వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తూ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు అవుట్సోర్సింగ్ బాధ్యతలను అప్పగించే ప్రతిపాదనలు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. సకాలంలో వేతనాలు, దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించే పద్ధతిని కొనసాగించాలి. ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కులు మారకూడదు. కాబట్టి కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ఆప్కాస్ ఉద్యోగుల నెత్తిన పెనుభారాన్ని మోపకుండా వారికి పూర్తి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు గళమెత్తుతున్నారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.